श्रीगणेशार्पितपदाय नमः। ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः। ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। ॐ नमो శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః। నమస్కారం। ఈరోజు 2025 సంవత్సరం జూన్ నెల 9వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం త్రయోదశి చతుర్దశి శుద్ధ త్రయోదశి శుద్ధ చతుర్దశి ఇందువాసరే సోమవారం। ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 2:04 అయింది। భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య 0070। ఈరోజు 70వ రోజు। శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగంలో ఈరోజు 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు 5 శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం। ఓం నమో శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః। ఓం నమో శ్రీ కృష్ణం వందే జగద్గురుం। ఇప్పుడు 9వ అధ్యాయం 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు పారాయణం। 26వ శ్లోకం। పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనా। 26వ శ్లోకానికి తాత్పర్యం, ఎవరైనా సరే ఆకును కానీ పువ్వును కానీ పండును కానీ చివరకు నీటిని కానీ నా యందు భక్తితో సమర్పిస్తే నేను దాన్ని ప్రేమగా స్వీకరిస్తాను। యత్కరోషి యదశ్నాసి యజ్ఞుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం। 27వ శ్లోకం తాత్పర్యం, అర్జున, నువ్వే పని చేస్తావో, దేన్ని భుజిస్తావో, దేన్ని హోమం చేస్తావో, దేన్ని దానం చేస్తావో, దేనికై తపిస్తావో ఆ సర్వాన్ని నాకే అర్పించు। 28వ శ్లోకం। శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి। 28వ శ్లోకం తాత్పర్యం, అప్పుడు పుణ్యపాపాలనే కర్మబంధాల నుంచి విముక్తుడి అవుతావు। ఈ విధమైన సన్యాస యోగాన్ని అవలంబిస్తే జీవన్ముక్తుడవై నన్ను చేరుతావు। ఇప్పుడు 29వ శ్లోకం। సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియం ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం। అన్ని భూతాల యందున సమభావమే తప్ప ఇష్టత అనిష్టత అనే భేదం నాకు లేదు। భక్తితో నన్ను సేవించేవారే నా యందుంటారు, నేను వారి యందుంటాను। ఈనాటి చివరి శ్లోకం 30వ శ్లోకం। అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్వసితో హిసా
స్థిరమైన భక్తితో నన్ను సేవించేవాడెంత దురాచారుడైనా సరే సాధువుగానే పరిగణింపబడతాడు సుమా. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. మరల రేపటి భగవద్గీత పారాయణంలో కలుసుకుంటాను మళ్ళీ. అంతవరకు సెలవు. నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నమస్కారం.